అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి రవాణా సౌకర్యం మరింత మెరుగవుతోంది. గ్రేటర్ సిటీకి దేశంలోని ఇతర నగరాలతో కనెక్టివిటీని పెంచేలా హై స్పీడ్ కారిడార్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం దేశవ్యాప్తంగా మొత్తం 7 హై స్పీడ్ రైల్ కారిడార్లను ప్రకటించగా అందులో హైదరాబాద్కు 3 ఉండటం విశేషం. హైదరాబాద్ బెంగళూరు, పూణే హైదరాబాద్, హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు నిర్మించాలని మోదీ సర్కార్ నిర్ణయించింది. హైదరాబాద్ కు 3 హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు, ముంబై, బెంగళూరు, చెన్నైలకు ట్రైన్ కారిడార్లు. హైదరాబాద్ తో పెరగనున్న కనెక్టివిటీ. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న హై స్పీడ్ ట్రైన్ కారిడార్ల ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2026-27 బడ్జెట్ ప్రసంగంలో కీలక ప్రకటన చేశారు. దేశంలో మొత్తం 7 నగరాల మధ్య హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు ప్రకటించగా అందులో 3 హైదరాబాద్ నుంచే ఉన్నాయి. హైదరాబాద్ పుణె, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై మధ్య హై స్పీడ్ మెట్రో ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు ముంబై పుణె, చెన్నై బెంగళూరు, ఢిల్లీ వారణాసి, వారణాసి సిలిగుడి మధ్య కూడా హై స్పీడ్ ట్రైన్ కారిడార్లు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ హై స్పీడ్ ట్రైన్ కారిడార్ల ద్వారా గంటల కొద్దీ సాగే రైలు ప్రయాణం తగ్గనుంది. హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరు వెళ్లే ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు, విద్యార్థులతో పాటు అందరికీ ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గుతుంది. హైదరాబాద్ నుంచి ఆయా మెట్రో నగరాల మధ్య దూరం తగ్గి రవాణా అత్యంత వేగంగా మారుతుంది. ఈ ట్రైన్ కారిడార్లు కేవలం రవాణాకే పరిమితం కాకుండా రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వృద్ధికి తోడ్పడనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్ ను ఒక ప్రధాన ఆర్థిక హబ్గా మార్చనున్నాయని చెబుతున్నారు. ఈ 3 హైస్పీడ్ కారిడార్లు పట్టాలెక్కితే హైదరాబాద్ దేశంలోనే చాలా రంగాల్లో కీలక డెస్టినేషన్ గా మారుతుందని భావిస్తున్నారు.